అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు మరియు మన భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా మన యొక్క దివ్యాంగులకు, మన మహిళలకు అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మేమంతా ఈ అబిలిటీ ఎక్స్పో 2026లో భాగంగా మనము భారతీయ వ్యాపార మహోత్సవం భారత్ మండపం దగ్గర ఈరోజు మనకు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకల్లో పాల్గొనడానికి ఈ యొక్క అవకాశము మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మహానగరంలో మనకు ఇక్కడ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో హాల్ నంబర్ 5లో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈ యొక్క పెద్ద స్క్రీను, తర్వాత మన దివ్యాంగ మిత్రులు, తర్వాత వివిధ రకాలకు చెందినటువంటి దివ్యాంగ ఉపాధి కోసము ఉపాధి ఇండస్ట్రీ పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులు, పెద్ద మేళా అన్నట్టు. ఇది పెద్ద ఎక్స్పో. ఇది ఢిల్లీ మహానగరంలోని భారత్ మండపం అని చెప్పేసి పెద్ద మండపం ఇది. ఇక్కడ వ్యాపార మహోత్సవము, దీంట్లో ఎబిలిటీ ఎక్స్పో జరుగుతుంది. ఇక్కడికి మన ధర్మవరం నుంచి మన కాకి శ్రీనివాసులు గారు రావడం జరిగింది. ఆయన యొక్క ఎటువంటి అఖండ దీక్షతో ఢిల్లీకి 2000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఆయన మన ఈ యొక్క పురాతనమైన సాంప్రదాయాలతో కూడినటువంటి ఈ యొక్క ధర్మవరం పట్టు చీరలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము ఆగస్టు 15 ఈరోజు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ వీక్షించడానికి, ఈ యొక్క పాల్గొనడానికి మనము ఇక్కడికి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. అదేవిధంగా మన మిత్రులు చంద్రశేఖర్ గారు మన అనంతపూర్ నుంచి రావడం జరిగింది. వారి కూడా ఆమె ఆర్గనైజేషన్ తరపున వారి యొక్క ఉత్పత్తులు ఏదైతే మన దివ్యాంగ మహిళలు వాళ్ళ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని ఈ యొక్క మన జనపనారతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఉత్పత్తులను ప్రదర్శించి వారిని ఇక్కడ అమ్మడానికి, వారి యొక్క మార్కెట్ చేయడానికి, వ్యాపార వృద్ధి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఇదే స్టేజ్తో మనం మాట్లాడడం జరిగింది. పెద్ద స్టేజ్, రంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చాము. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ వందే 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 వందే, భారత్ మాతా కీ జై.